కుకునూరు డివిజన్లో గుంటేటి వాగు కాజ్వే గోదావరితో నీట మునగక సుమారు 10 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడులో ఎద్దు వాగు మునిగి సుమారు 20 గ్రామాలకి రాకపోకలు ఆగిపోయాయి. గ్రామాలకి వెళ్లేందుకు పడవ ఏర్పాటు చేసిన అధికారులు ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నమోదు అయింది. ఇక ప్రస్తుతం గోదావరి క్రమక్రమంగా పెరుగుతోంది. అధికారులు వెల్లడి లోతట్టు ప్రాంత ప్రజలు ప్రథమంగా ఉండాలని, ఇక గోదావరి నీట మునిగిన కాజ్వేలు కాలవలు దాటవద్దని కూడా అధికారులు ఆదేశాలను జారీ చేశారు. పిల్లండి కారు దగ్గరే మీరు మాట్లాడుతూ ఉంటే కాపు వేసుకుని ఉంది నీకోసం మాట కూర్చాయి గొట కాల్చిన తినేస్తాయి. నేను సాయం చూసిన అమ్మాయి మళ్ళీ రీస్టోరేషన్ యాక్టివిటీస్ చేయబడుతుంది. సో ఈ సేఫ్టీ కోసం మేము కట్ చేసినప్పటికీ ఏమి ఇబ్బంది లేకుండా పబ్లిక్ అందరూ దయచేసి మీ వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ చేసి పెట్టుకుంటే మీకు వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్, సో పాయిజనస్ స్నేక్ బైట్స్ కానీ వేరే ఏమైనా ఫెసిలిటీస్ మెడికల్ సంబంధించిన ఏమైనా కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విలేజెస్ ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఏమైనా ఆశా వర్కర్కి కావాల్సిన సఫిషియెంట్ స్టాక్ ఇచ్చేసి వాళ్ళు అక్కడికే హ్యాబిటేషన్లో అందుబాటులో ఉంటారు. ఏమైనా చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ చూసుకోవచ్చు. అలాగే పాయిజనస్టిక్ మెడికల్ ఆఫీసర్ కావాలి కాబట్టి మనం పిఎల్సీకి పంపించాలి. దానికోసం మెడికల్ రిపోర్ట్ రిపోర్ట్ కూడా ఇస్తున్నాము. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నియరెస్ట్ పిహెచ్సికి మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. సో జిల్లా యంత్రాంగం అన్నింటిలో రెడీగా ఉన్నాయి. మనకు ఒక 9 to 12 బోట్స్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఒక 4 బోట్లు పొజిషన్ చేసి ఉన్నాము. సో ఫ్లడ్ సిచ్యువేషన్ చూసుకొని ఎక్కడ కావాలో అక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక పని చేస్తున్నారు, వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చి ఉన్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫ్లడ్. సీ ద సిచ్యువేషన్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.